తయారు చేస్తాను ఈ 3D మిషన్ వాడి. ఐఎమ్ ఫ్రమ్ తాడేపల్లిగూడెం మేడం. ఐఎమ్ పావని, మై ఫాదర్ ఇస్ ఎ ఫార్మర్. Myself Kirti ma'am, I am from Mumbai. I am studying in Thank you, ma'am. Under 25 cohorts are there here, and we are also experiencing them all the parts that are there, which go into the drones, robots, 3D printers, etc. These are battery sets that are there. These are controlling systems, and these are sensors that are there. So they'll have an ability to experience all of them hands-on here itself. So as I said earlier, 40% of the time they spend on hands-on work, 60% of the time on the computer systems. We've got 40 of the computer systems in the labs now, 20 here and 20 here, and all of them have been loaded with the appropriate software. So they are also engineering students. They are also engineering students, है ना? ఇక్కడ నుంచి వచ్చామా? From Pola, I'm staying in hostel now. No names. Harika. Prasanna ma'am. Myself Maheshwari, I am from Vaseem, staying in hostel. I'm Bharti from Sitaram. Dr. Sharon ma'am. Then Gandhavaram నుంచి వచ్చాను. హాస్టల్లో Amma venkala. Thank you. There is robot here. How are you? Mike. Just one. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. దయచేసి అందరినీ కూర్చోవలసిందిగా మనవి చేస్తున్నాం. ఇంత చక్కటి కార్యక్రమం మన పిఎం లంకలో జరుగుతోంది. మేడం వచ్చారు, ఇంతకంటే పెద్ద సంక్రాంతి పండుగ ఉంటుందా మనకి? ఆన్ దాట్ నోట్ మేడం నిర్మలా సీతారామన్ గారిని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా మనవి చేస్తున్నాం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఇంత బృహత్తర కార్యక్రమం జరగాలంటే తన భుజస్కంధాల మీద వేసుకుని ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా ఏర్పాటు చేయడానికి మన గౌరవనీయులు కలెక్టర్ మేడంకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ శ్రీమతి నాగరాణి గారు ఐఏఎస్ ఆనరబుల్ కలెక్టర్ వారిని మాట్లాడవలసిందిగా మనవి చేస్తున్నాం. గౌరవనీయులు కేంద్ర ఆర్థిక కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారికి
వేదికపై ఉన్న ప్రజాప్రతినిధులకు, అధికారులకు, గ్రామ పెద్దలకు, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్కి, సోదర సోదరీమణులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మేడం, ఈరోజు మీరు మీ దత్తత గ్రామమైన పశ్చిమ గోదావరి జిల్లా పిఎం లంక గ్రామానికి రావడం మాకు గౌరవంగాను గర్వకారణంగాను ఉంది. పిఎం లంక గ్రామం మీ యొక్క నాయకత్వం, నిర్దేశకత్వంలో అన్ని రకాలుగా అభివృద్ధి చెందడానికి, సమగ్రాభివృద్ధి చెందడానికి వేగంగా ముందుకు దూసుకువెళ్తుంది. పిఎం లంకలో ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలతో పాటు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధుల సమన్వయంతో, మేడం యొక్క సహకారంతో, మేడం యొక్క నాయకత్వంలో గ్రామంలో అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈరోజు మనం అందరం పాల్గొన్న మన్ కీ బాత్ కార్యక్రమం లాగే వికసిత్ ఇండియా, డిజిటల్ ఇండియా కార్యక్రమాల్లో జరుగుతున్న అభివృద్ధి ప్రజలకి భాగస్వాములు అవుతూ, ఇక్కడ ఈరోజు ఈ డిజిటల్ బిల్డింగ్లో సైంట్ కంపెనీ ఆధ్వర్యంలో డ్రోన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మార్కెటింగ్, డిజిటల్ మార్కెటింగ్ ఇలాంటి అనేక రంగాల్లో ఇక్కడ ట్రైనింగ్స్ జరగడానికి మీరు చేస్తున్న ప్రయత్నం కేవలం పిఎం లంకలో గ్రామస్తులు మాత్రమే కాకుండా చుట్టుపక్కల గ్రామం మొత్తం పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న యువతి యువకులు, చుట్టుపక్కల జిల్లా యువతి యువకులు కూడా ఈ కార్యక్రమం నుంచి ఎంతో ఉపయోగం పడి వాళ్ళు అభివృద్ధి చెందడానికి కారణమవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. పిఎం లంక చుట్టుపక్కల గ్రామాలు సముద్రపు కోతకి గురవుతున్నాయని చెప్పేసి గ్రామస్తులు చెప్పిన విన్నపాన్ని మేడం సహృదయంతో పరిశీలించి సముద్ర కోతను అరికట్టడానికి డెలాయిట్ కంపెనీని ప్రోత్సహించి 13,75,00,000 రూపాయలతోటి సాయిల్ యాంటీ గ్యాబియన్ వాల్ స్ట్రక్చర్ని అక్కడ సముద్రకోత నివారించడానికి ఒక వాల్ కట్టడానికి ముందుకు వచ్చారు. ఆ కార్యక్రమం పనులన్నీ, కట్టడం పనులన్నీ కూడా వేగంగా నడుస్తున్నాయి మేడం. ఈ రోజుకి 55% పనులతోటి ముందుకు నడుస్తున్నాయి. తొందరలోనే ఈ పనులు కంప్లీట్ చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే నబార్డ్ మరియు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 50 లక్షల రూపాయలతోటి, నబార్డ్ 35 లక్షలతోటి, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 30 లక్షలతో స్కూళ్ళు, ఇక్కడ జిల్లా పరిషత్ స్కూళ్ళు అభివృద్ధి మరియు ఇక్కడ డిజిటల్ బిల్డింగ్లో అవసరమైన సౌకర్యాల కల్పనకి ముందుకు వచ్చారు. అలాగే యూనియన్ బ్యాంకు